హాయ్ అందరికీ, నేను మీ రమారాయేష్. ఇవాళ గ్రీన్ పీ పులావ్తో మీ ముందుకు వచ్చానండి. దీనికి మనకు ఒక కుక్కర్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోండి. ఆ తర్వాత 2 చెక్క లవంగా వేసి ఫ్రై చేయండి. తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసుకొని నూనెలో వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి 1 కానీ 2 కానీ చీరికలుగా చీల్చుకొని ఆయిల్లో వేసేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేగాలండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. ఇవాళ నేను ఇక్కడ గ్రీన్ పీ ఫ్రోజన్ తీసుకున్నానండి. మీకు మార్కెట్లో పచ్చి బఠానీలు దొరికితే అవి వాడండి, అవి ఆరోగ్యానికి చాలా మంచిది. నేను 1/2 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఇవి కొంచెం హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి ఇవి కలుపుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం ఇవి మీ రుచికి తగ్గట్టు మీరు వాడుకోండి. మేము కొంచెం ఉప్పు కారం తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం వేసానండి. మీరు మీ రుచికి తగ్గట్టు దాన్ని కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చండి. ఉప్పు కారం తక్కువ వేసాక దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes మగ్గడానికి వదిలేయండి. ఈలోపు మనం కడిగి పెట్టుకున్న రైస్ని డ్రైన్ చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత ఒక 10 కానీ 12 కానీ పుదీనా రెమ్మలండి, అవి బాగా వాష్ చేసుకొని వేసుకోండి. పుదీనా రెమ్మలు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ప్రాబ్లం లేదండి. 1/2 కప్ రైస్కి 1 గ్లాస్ వాటర్ పోసి మరిగించుకోండి. ఇక్కడ మనము వార్చి పెట్టుకున్న బియ్యాన్ని ఆ మరిగే వాటర్లో వేసేయండి. వేసాక కలిపేసి కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 2 కానీ 3 కానీ విజిల్లు రానివ్వండి. విజిల్ వచ్చాక మనము చూద్దాము. ఈలోపు నేనేం చేస్తున్నానంటే మా హస్బెండ్కి ఒక ఆమ్లెట్ వేస్తున్నానండి. ఈ ఆమ్లెట్ నేనేం స్పెషల్గా చేయట్లేదు, మన అందరం చేసుకునేలాగే ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారము, ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేవర్ కోసం దీన్ని ఆమ్లెట్ రెడీ చేసుకున్నానండి. ఇది గ్రీక్ యోగర్ట్ అండి. మా హస్బెండ్కి కొంచెం పెరుగుకు బదులు గ్రీక్ యోగర్ట్ వాడుతున్నాను, ఎందుకంటే అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని. ఇదిగోండి మన పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది. దీన్ని కొంచెం బాగా కలిపేసుకోండి. ఎంత మంచిగా అనిపిస్తుందండి, నాకైతే స్మెల్ బాగా వస్తుంది. నేను తక్కువ మసాలాలు వాడినా కానీ మీరు ఇంకా కావాలంటే గరం మసాలా అలా ఏదైనా లైట్గా వాడుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు. దీన్ని నేను ఒక చిన్న బౌల్లోకి తీసేసి కొంచెం చల్లారుస్తున్నాను, ఎందుకంటే బాక్స్ ప్యాక్ చేయాలి కాబట్టి. దీంతో పాటుగా నేను ఒక చిన్న కీరా ముక్క కూడా కట్ చేసుకున్నానండి, సాలెడ్ లాగా. సో రైస్, ఆమ్లెట్, కీరా, యోగర్ట్, ఇది ఇవాళ ఆయన బాక్స్ అండి. మీ అందరికీ నా రెసిపీ నచ్చి ఉంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నాకు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. బాయ్ అందరికీ, థ్యాంక్ యూ.